హాయ్ ఫ్రెండ్స్, ఒక కస్టమరు బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ ఏమి ఇట్లా పీసులుగా వచ్చేస్తుంది. దీన్ని కుట్టమని ఇచ్చారు. నేను చెప్పాను ఇట్లా మళ్ళీ కుట్టినా సరే మళ్ళీ వేసుకుంటే కొంచెం టైట్ అయ్యేపడికి మళ్ళీ పిగిలిపోద్ది, ఎన్నిసార్లు కుట్టినా బాగోదు, ఇంకా ఇది వేస్ట్. ఈ హ్యాండ్స్ తీసి వేరే బ్లౌజ్కి, అంటే ఈ సిల్వర్ కలర్ డిజైన్స్ ఉన్నాయి కదా స్టోన్స్, ఇదే బ్లౌజ్ తీసుకుని అతుకుదామని చెప్పేసి చక్కగా కుట్లోపు తీసే సూది అనమాట. ఇది టైలరింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ అని చెప్పొచ్చు. దాంతో నీట్గా ఇలా కుట్లోపు తీసేసాను. కుట్లోపు తీసేసి చూసారా, నీట్గా ఇలా కుట్లోపు తీసేసిన తర్వాత దీన్ని సిల్వర్ కలర్ బ్లౌజ్ని దీని ఆర్ట్తో సిల్వర్ కలర్ బ్లౌజు కటింగ్ చేసేసి దానికి వేసేసాను. అయితే గోటు అంటే నెక్కి గోటు వేద్దామని చెప్పేసి బ్లాక్ది క్రాస్ పీస్ కట్ చేశాను. కానీ ఈ బ్లౌజు బాగోలేదు కాబట్టి పీస్ వచ్చేస్తుంది. క్లాత్ అసలు బాగాలేదు. కట్ చేసిన మొక్కలు ఏం చేశానంటే జాయింట్ చేసిన తర్వాత కుట్టడానికి వీలుగా లేదని నా దగ్గర బ్లాక్ కలర్ పీస్ ఉంటే దాన్ని క్రాస్ పీస్ కట్ చేసేసి గోటేసానండి. చూడండి, ఇలా కట్ చేశాను కానీ బాగాలేదు. ఇవి పీస్ వచ్చేస్తున్నాయి. బ్లౌజ్ పీస్ పొట్లుపోయినట్టుంది, బాగాలేదు, పీస్ వచ్చేస్తుంది. అని నా దగ్గర బ్లాక్ కలర్ది ఉంటే గోటేసాను. ఏదో ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? మనం ఇంట్లో వేస్ట్ అయిపోయినట్టంటే ఇట్లాగే హ్యాండ్స్ దగ్గర పీస్ వచ్చేసిన బ్లౌజెస్ కానీ ఇంకేది ఏ ఇబ్బంది ఉన్నా సరే బ్లౌజ్ని మనం పాడు చేయకుండా దాన్ని బాగున్న పార్ట్స్, అంటే హ్యాండ్స్ పాడైపోతే హ్యాండ్స్ తీసి శారీలో హ్యాండ్స్ అతుక్కోవడం, శారీలో ఈ పట్టు తీసుకొని హ్యాండ్స్ అతుక్కోవడం, లేకపోతే బ్లౌజ్ హ్యాండ్స్ పోతే ఇట్లా డిజైన్ చేసుకోవడం వల్ల చక్కగా బ్లౌజ్ అనేది బాగుంటుంది. మనకి శారీ మీద బ్లౌజు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. వేరేది ఏ కలర్ది చేసిన మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.